కావాలి అని ఇప్పటికే డిమాండ్ మొదలుపెట్టారు. 7 మండలాలు అన్నా 5 గ్రామాలు కనీసం పిచ్చుకలపాడు, కన్నాయగూడెం ఈ 5 గ్రామాలన్నా ఇస్తారా ఏటిపాక? సో ఇలాంటి ఇష్యూస్ చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ మీరు అన్నట్లు. కానీ ఒక ప్రయత్నం ముందు ఒక అధికారులు కూర్చొని ఒక హోంవర్క్ చేసి ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేసి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నట్లుగా కనబడలేదు. మీకు మాకన్నా ఎక్కువ తెలిసి ఉంటుంది. అసలు ఆ ప్రయత్నం జరిగినట్లేదు కదండి. లేదు లేదు డైరెక్ట్గా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే ఎలా పరిష్కారం అయితే ఇలాంటి జటిలమైన అంశాలైనా ఈవెన్ సాధారణ అంశాలైనా అంటే ఇది మోర్ పొలిటికల్ సింబాలిజం లా కనిపించడం లేదా? నిజంగా పరిష్కారం కొరకు జరుగుతున్న ప్రయత్నం అయితే ముందు అధికారులు కూర్చొని ఒక ఎక్సర్సైజ్ చేయాలి కదా, అది లేదు కదా. అంటే ఇరు ప్రాంతాల అధికారులు కొంత ప్రయత్నం చేశారు. ఈ ఆస్తులు వీటి పంపకం విషయంలో షీలాబీడే కమిటీ వేసిండ్రు. కొంత చర్చ జరిగింది. ఆ చర్చ అనేది అది ఒక స్థాయి దాకా ఆ చర్చ కొనసాగింది. కానీ అది అక్కడ పరిష్కారం కాలేదని, అక్కడ పరిష్కారం కాకపోవడంతో అది అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు స్థూలంగా కొన్ని చిక్కుముళ్ళు విప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులే. ఆ పరిష్కారం విప్పితే ఉదాహరణకి స్థూలంగా సమస్య ఎక్కడ వస్తున్నదంటే హెడ్ క్వార్టర్ అంటే ఏంటి అనే నిర్వచనం దగ్గర సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించుకోగలిగితే ఒక 30-35 పబ్లిక్ రంగ సంస్థల వివాదం తేలిపోతుంది. అట్లాగే రాష్ట్ర స్థాయి సంస్థలు ఆస్తుల పంపకం ఎట్లా జరగాలనే దానిపైన రాష్ట్ర స్థాయి సంస్థల్లో మనం పంపకం అనేది జరిగిపోతుంది. వీటిపైన ఒక ఏకాభిప్రాయానికి రాగలిగితే మిగతా వివరాలు తర్వాత చేసుకోవచ్చు. నేను అనుకునేది కృష్ణా జలాలు ఇవాళ తేలుతుందని నేనేం అనుకోవటం లేదు. స్థూలంగా మాట్లాడుకోవటానికి అంగీకరించిన వివాద పరిష్కారానికి ఒక పద్ధతిని ఎంపిక చేసుకున్నా అది చాలా సులువు అవుతుంది 2 రాష్ట్రాలకు కూడా. ఇప్పుడు మనం ఎత్తు మీద ఉన్నాం, మనం నీళ్లు పంపింగ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పల్లానికి ఉంది కాబట్టి వాళ్ళకు వాలు మార్గాన నీళ్లు పోతుంటాయి. ఈ టెక్నికల్ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ నీళ్లు ఇవ్వటం కాదు, నీళ్లు ఎట్లా వాడుకోవాలనేది కూడా చాలా కీలకం ఉంటుంది. వీటిపైన ఒక అవగాహనకైతే రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం నీళ్లు తెలంగాణ అడగట్లేదు. ఆంధ్రప్రదేశ్ వాటా ఆంధ్రప్రదేశ్కు పోను, తెలంగాణ వాటా తెలంగాణ ఎంత వస్తుంది అనేది ఒక ప్రతిపాదన ఎట్లాగూ చర్చకు ముందు ఆ రాష్ట్రం ఒక మాట అంటది, మనం ఒక మాట అంటాం. కానీ దీన్ని కేవలం ఒక భావోద్వేగాలకు సంబంధించిన విషయం కాదు. చాలా కీలకం ఏంటంటే ఇది పరిష్కారం కాకపోతే తెలంగాణ పురోభివృద్ధి సాధ్యం కాదు అనే అవగాహనతో అందరం వ్యవహరిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. మొట్టమొదట జరగవలసింది ఏంటంటే అట్లాంటి వాతావరణం ఉండకూడదు. చర్చలు సహృద్భావ వాతావరణంలో జరగాలి. ఇది మనం 2 కండిషన్స్ ను గనక మనం ప్రమోట్ చేయగలిగితే నేను అనుకోవటము కొంత పురోగతికి కావలసిన వాతావరణం ఏర్పడుతుంది అనేది నా ఆశ. ఇక అది అవుతుందా కాదా వేరే విషయం. తక్షణం జరగవలసింది మన వైపు నుంచి మనం చేయగలిగేది ఆ ప్రయత్నం. కానీ మీరు అన్నట్టు కానీ ఇది ప్రభుత్వాల వ్యవహారమే కాదు కదా సార్, ఇది మొత్తం రాజకీయ ఏకాభిప్రాయం రావాలి. కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఓ అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఇంకో మన తెలంగాణ నుంచి ప్రతిపాదనలు ఇవి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదనలు ఇవి అని ఒక సివిల్ సొసైటీ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంఘాలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక పౌర సమాజ సంస్థలు ఉంటాయి. ఎందుకంటే ఇది పాలిటిక్స్లో వన్ అప్ మ్యాన్షిప్ అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరినెవరు కాస్త రాజీ పడదామని చూసినా రాజకీయ అంగీకరించనివ్వదు. ఆ ప్రయత్నం కూడా జరిగినట్లేదు. అంటే అధికారుల మధ్య ఒక చర్చలు లేవు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక రాజకీయపరమైన ఏకాభిప్రాయానికి ప్రయత్నం జరగలేదు. అలాగే ఒక సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి దీనికి ఒక ఎండ్యూరింగ్ సొల్యూషన్ కనుక్కునే ప్రతిపాదన లేదు. అందుకే నేను అన్నది మోర్ పొలిటికల్ సింబాలిజం. బట్ స్టిల్ సింబాలిజం ఆల్సో వీ షుడ్ బిగిన్ సమ్వేర్ కనుక మనం వెల్కమ్ చెప్పాలి కదా. తప్పకుండా ఆహ్వానించాలి. నేను అనేది మీరు అన్న ప్రిపరేషన్ చాలా జరగవలసి ఉంటుంది. ఆ ప్రిపరేషన్ జరగలేదు. అమాంతంగా ఇది టీవీలో ఒక పాపులర్ ఇష్యూగా ముందుకొచ్చింది. అది సరే అట్లా రావటం కూడా దృష్టి పడ్డది. కానీ ఏమైతుందంటే తక్షణం ఒక పరిష్కారం అనేది లక్ష్యంగా ఉండాలని కనుక మనం ఒక ఒత్తిడి పెట్టగలిగితే మీరు అన్నట్టు మన పాత్ర మనం నిర్వహించిన వాళ్ళం అవుతామేమో అనేది. అప్పటికీ పరిష్కారం అవుతుందని కాదు, ఆ రకమైనటువంటి ఒక వాతావరణ కల్పన కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వాతావరణ కల్పన ఉండాలి, ప్రయత్నాలు జరగాలి.
ఇరువులకు నష్టం జరగకుండా ఒక పరిష్కారానికి రావాలి. తప్పదు, కొంత ఇంతకాలం తెలంగాణకు రావాల్సిన వాటా దక్కలేదు, ఇప్పుడు కొంత పంచుకోవాల్సి వస్తుంది తెలంగాణకి. దానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధపడాలి. మనం నీళ్లు తెచ్చుకునేటప్పుడు ఎట్లా వాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ నీళ్లను మనం జాగ్రత్త పడి తెచ్చుకోకపోతే మనము నష్టపోతాం. ఇవి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. కానీ ఆ ఇష్యూస్ ను జాగ్రత్తగా హేతుబద్ధంగా చర్చించుకునే వాతావరణం మనం కల్పించాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. అప్పుడు ఇది పరిష్కారం శాశ్వతంగా దీర్ఘకాలిక దృష్టి నుంచి చూసినప్పుడు మనకు కొంత లాభం చేస్తుంది అనేది ఆశ. ఇంతకు మించి ఏదో తెలంగాణ అన్ని వదిలేసుకొని రావాలి దాని పేరు మీద అని చెప్పి నేను అనటం లేదు. చర్చల్లో జాగ్రత్తగా ఉండాలనేది, ఆ చర్చలు శాంతియుత వాతావరణంలో జరిగితే, ఈ హేతుబద్ధంగా జరిగితే అందరికీ లాభం జరుగుతుంది. అది నేనని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. సార్ ఇది అంటే ఇప్పుడు సార్ అన్నది కూడా ఒకటి, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇస్ మోర్ పొలిటికల్ సింబాలిజం. అవును, అయితే పొలిటికల్ సింబాలిజం తప్పని నేను అంటలేదు. అంటే ఇట్ కెన్ బి బిగినింగ్. అంటే ఒక రాజకీయ పరమైనటువంటి నాయకత్వ స్థాయిలో ఓ కన్విక్షన్ కమిట్మెంట్ను ప్రదర్శిస్తే కింది ఇక దాని కంటిన్యూషన్ సులభమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా పొలిటికల్ కమిట్మెంట్ అనేది ఫస్ట్ అవసరం కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే రెండు రాష్ట్రాలు ఒక రాజకీయ పరమైన కమిట్మెంట్కు ఈ పరిష్కరించుకోవటానికి మొదలు పెడితే పరిస్థితి రోల్ అవుట్ అవుతుంది. కానీ అదే సమయంలో కొంత ప్రిపరేషన్ జరిగి ఉంటే ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా చెప్పారు. అంటే ముందు అధికారులు కూర్చొని కొంత ఎక్సైజ్ చేసి ఒక యాక్షన్ పాయింట్స్ తీసుకొచ్చి కొంత అగ్రిమెంట్లోకి వచ్చి ఇద్దరు ముఖ్యమంత్రుల ముందు గనక పెట్టి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ముఖ్యమంత్రి కార్యక్రమం. నాకు అర్థం కావాల్సింది ప్రభుత్వాల మధ్య చర్చలు. ఇది ముఖ్యమంత్రుల మధ్య చర్చలుగా మనం పైకి కనబడుతున్నా ఇప్పుడు తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క, అలాగే మీకు శ్రీధర్ బాబు, వీళ్ళు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొంటున్నారు. సో అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీకు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. సో అందువల్ల మంత్రులు కూడా పాల్గొంటున్నారు కనుక